భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య మొదలైన 5వ టెస్ట్ మ్యాచ్ హోరాహోరీగానే స్టార్ట్ అయింది. అయితే నిజానికి ఈ టెస్ట్ మ్యాచ్ సిరీస్‌లో భారత జట్టు ఓటమి పాలైనప్పటికీ కూడా కొద్దిగా నువ్వా నేనా అన్నట్టుగానే పోటీ నెలకొంది. అయితే ఇక భారత జట్టు 223 పరుగులు చేయగా, ఇక అక్కడ మన ఇంగ్లాండ్ జట్టు కూడా 247 పరుగులు చేసింది. దగ్గర దగ్గర 23, 24 పరుగుల ఆధిక్యం మాత్రమే అక్కడ లభించింది ఇంగ్లాండ్ ఫస్ట్ ఇన్నింగ్స్ తర్వాత. అయితే నిన్న రెండో రోజు ఆట ముగిసే సమయానికి 75 పరుగులు చేసిన మన భారత జట్టు 2 వికెట్లు కోల్పోయింది. అయితే ఈ క్రమంలో అసలు నిజానికి చెప్పాలంటే ఈ 5వ టెస్ట్ మ్యాచ్ అనేది గొడవలతో స్టార్ట్ అయింది. గొడవలతో కంటిన్యూ అవుతోంది. గొడవలతోనే మొత్తం గజిబిజిగా మారిపోతుంది. ఏం జరిగిందనేది కనుక మనం చూసినట్టయితే, ఇక బౌలర్స్ మధ్య, బ్యాట్స్‌మెన్స్ మధ్య బాగా మాటల యుద్ధం పెరిగిపోయి తీవ్రమైన వాగ్వివాదాలు నెలకొంటున్నాయి. అయితే అది ఎంత దాకా దారి తీస్తుందంటే మాటల్లో చెప్పలేని పరిస్థితి. మొదటిగా ఇంగ్లాండ్ బ్యాటర్ జో రూట్ అలాగే ప్రసిద్ధ్ కృష్ణ మధ్య చాలా తీవ్రమైన వాగ్వాదం చోటు చేసుకుంది. జో రూట్ ను ప్రసిద్ధ్ కృష్ణ కవ్వించాడు. అతని బౌలింగ్ తో బదిలిచ్చాడు. ఇక దాంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అసలు ఏం జరిగిందంటే ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ లో 22వ ఓవర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. అప్పుడే క్రీజ్ లోకి వచ్చిన జో రూట్ ప్రసిద్ధ్ కృష్ణ వేసిన బంతిని వదిలేశాడు. దాంతో ప్రసిద్ధ్ కృష్ణ అతని దగ్గరికి వెళ్ళి ఏదో అన్నాడు. ఆ మాటలకు జో రూట్ కూడా బదిలిచ్చాడు. ఆ మరుసటి బంతిని జో రూట్ బౌండరీ బాది ప్రసిద్ధ్ కృష్ణను ఏదో అన్నాడు. అతను కూడా ధీటుగా బదులివ్వడంతో వాగ్వాదం చోటు చేసుకుంది. ఫీల్డ్ ఎంపైర్ కుమార్ ధర్మసేన ప్రసిద్ధ్ కృష్ణను మందలించాడు. ఎంపైర్ తీరును కేఎల్ రాహుల్ తప్పుపట్టాడు. కేవలం ప్రసిద్ధ్ కృష్ణను మాత్రమే మందలించడం సరికాదని, ఇరువైపుల నుంచి కూడా మాటల యుద్ధం అనేది జరిగిందని, అలాంటప్పుడు జో రూట్ ని ఎందుకు తిట్టకుండా వదిలేశారు అంటూ వ్యాఖ్యలు చేశాడు. జో రూట్ తో గొడవ కారణంగా ప్రసిద్ధ్ కృష్ణ కట్టుదిట్టమైన బౌలింగ్ చేశాడు. 4 వికెట్లు పడగొట్టాడు. అంతకు మునుపు బెన్ డకెట్ ను అవుట్ చేసిన ఆకాశ్దీప్ అతని భుజాలపై చేతులు వేసి మరీ సెండ్ ఆఫ్ ఇచ్చాడు. అయితే ఇలాగా ఈ రకంగా మొదటగా జో రూట్ అలాగే ప్రసిద్ధ్ కృష్ణల మధ్య గొడవ జరిగింది. ఆ తర్వాత బెన్ డకెట్ అలాగే సాయి సుదర్శన్ మధ్య ఇంకొక గొడవ జరిగింది. ఏం జరిగింది అనేది కనుక చూసినట్టయితే, రెండో రోజు ఆట ముగిసే సమయంలో ఘటన చోటు చేసుకుంది. భారత్ ఇన్నింగ్స్ జరుగుతుండగా యువ లెఫ్ట్ హ్యాండర్ అయిన సాయి సుదర్శన్ క్రీజ్ లో ఉన్నాడు. ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్ అయిన గన్ అట్కిసన్ వేసిన ఒక బంతికి సాయి సుదర్శన్ ఎల్బిడబ్ల్యూగా అవుట్ అయ్యాడు. ఫీల్డ్ ఎంపైర్ వేలు పైకెత్తిన వెంటనే సాయి సుదర్శన్ తన సహచర ఓపెనర్ యశస్వి జైస్వాల్ తో చర్చించి అవుట్ పైన డిఆర్ఎస్ ను కోరాడు. అయితే దురదృష్టవశాత్తు రివ్యూలో బంతి నేరుగా స్టంప్స్ ను తాకున్నట్టు స్పష్టంగా కనిపించింది. దీంతో కేవలం 11 పరుగులకే సుదర్శన్ నిరాశగా పెవిలియన్ బాట పట్టాల్సి వచ్చింది. క్రీజ్ నుంచి నిష్క్రమిస్తున్న సాయి సుదర్శన్ ను చూసి ఇంగ్లాండ్ ఓపెనర్ బెన్ డకెట్ ఏదో వెకిలిగా వ్యాఖ్యానించాడు. డకెట్ మాటలలో సాయి సుదర్శన్ ను చాలా తీవ్రంగా రెచ్చగొట్టాయి. దీంతో ఆగ్రహంతో రగిలిపోయిన సాయి సుదర్శన్ సగం మార్గంలోనే వెనక్కి తిరిగి ఇక డకెట్ కు తీవ్రమైన వాగ్వాదాన్ని దిగాడు. అయితే పరిస్థితి అదుపు తప్పిందని గ్రహించిన ఇంగ్లాండ్ ఆటగాళ్లు, ముఖ్యంగా హ్యారీ బ్రూక్ కానీ అలాగే తాత్కాలిక కెప్టెన్ ఓలీ పాప్ కానీ వెంటనే జోక్యం చేసుకుని విడదీశారు. ఈ సంఘటన మైదానంలో అప్పటికే ఉన్న ఉద్రిక్త వాతావరణాన్ని మరింత పెంచింది. సాధారణంగా ప్రశాంతంగా కనిపించే సాయి సుదర్శనే ఇంత తీవ్రంగా స్పందించాడంటే బెన్ డకెట్ ఎంత ఘోరంగా అవమానిస్తున్నాడో మనకు అర్థమవుతుంది. అయితే ఈ రకంగా ఆటగాళ్ళని ఆటతో కాకుండా ఇలాగా మాటలతోనూ కవ్వింపు చర్యలతోనూ చేయడం కరెక్ట్ కాదు అంటూ చాలా మంది చెప్తున్నారు. అయితే ఈ తప్పు అటు ఇంగ్లాండ్ ఆటగాళ్ళు చేసినా కూడా తప్పే అంటూ, మన భారత ఆటగాళ్ళు చేసిన తప్పే అంటూ కామెంట్స్ పెడుతున్నారు క్రికెట్ అభిమానులు. ఇక మూడవ విషయంలోకి వచ్చినట్టయితే, నిజానికి ఓవెల్ వేదికలో మొదట ఆఖరి టెస్ట్ లో అంటే ఫస్ట్ డేలో మంచిగా బౌండరీలు బాధేశారు. ఎవరు? మన ఇంగ్లాండ్ ఆటగాళ్ళు భారత బౌలింగ్ లో. ఇక ఆ తర్వాత ఈ జోడీని T20 తరహా బ్యాటింగ్ లో ఇంగ్లాండ్ 14 ఓవర్లోనే 100 మార్కుల పరుగును దాటేసింది. అయితే మ్యాచ్ ఆరంభం నుంచి దూకుడుగా ఆడిన బెన్ డకెట్ కు బంతి తాకరని చోట తాకింది. దాంతో అతను నొప్పితో విలవిల్లాడాడు. కాసేపు ఆగి ఫిజియోల సహాయంతో తిరిగి బ్యాటింగ్ చేశాడు. అయితే ఆకాశ్దీప్ వేసిన 4వ ఓవర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్ తొలి బంతిని ఆకాశ్దీప్ సరైన లెంత్ లో వేశాడు. ఆ బంతిని అంచనా వేయడంలో డకెట్ విఫలమయ్యాడు. బ్యాట్ ను మిస్ అయిన బంతి నేరుగా డకెట్ తగలకూడని చోట బలంగా తగిలింది. దాంతో క్రీజ్ లోని కుప్పకూలి నొప్పితో అల్లాడాడు. ఫిజియోలు వచ్చి అతనికి కొద్దిగా చికిత్స చేసిన తర్వాత
అతను తిరిగి మళ్ళీ బ్యాటింగ్ కొనసాగించాడు. ఈ క్రమంలో కొంచెం ఆడేట ఆగింది. అయితే బెన్ డకెట్ ప్రైవేట్ పార్ట్లో బంతి తాకడంతో నెటిజన్లు అతన్ని హెచ్చరిస్తూ వచ్చారు. బెన్ డకెట్ నీ సామాను జాగ్రత్త అంటూ కామెంట్ చేస్తూ వచ్చారు. అయితే తన బౌలింగ్ లో అవుటే వెళ్తున్న బెన్ డకెట్ ను ఆకాష్ దీప్ మాట్లాడాడు. అతని భుజం పైన చేతులు వేసి మరీ నవ్వుతూ ఏదో చెప్పాడు. అతని స్విచ్ హిట్ గురించి ఆకాష్ దీప్ కామెంట్లు చేసినట్టు చాలా క్లియర్ గా అర్థమైంది. రివర్స్ స్కూప్ ఆడబోయి ఆకాష్ దీప్ బౌలింగ్ లో బెన్ డకెట్ కీపర్ క్యాచ్ గా వెనుతిరిగాడు. క్రీజ్ లోకి ఆలిపోప్ రాగా అప్పటికి జాక్ ర్యాలీ 42 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుని ఉన్నాడు అనమాట. అయితే ఇక్కడ విషయాలకు వచ్చినట్టయితే ఈ విషయాన్ని తప్పు పెట్టారనమాట. ఎవరు అక్కడున్న దినేష్ కార్తిక్ కామెంటేటర్ ఉన్నాడు కదా, అతను తప్పు పెట్టాడు. ఏమనంటే ఇలా చెయ్యకూడదు. అయితే ఆకాష్ దీప్ చర్యకు ఏమాత్రం సహనం కోల్పోని బెన్ డకెట్ మౌనంగానే మైదానాన్ని వీడాడు. సహజంగా బ్యాటర్ అవుట్ అయిన తర్వాత చాలా చిరాకులో ఉంటాడు. ఇలాంటి సందర్భంలో బౌలర్ అనేవాడు ఇంకా ఎక్కువగా కవ్విస్తే ఏ బ్యాటర్ కింద కోపం వస్తుంది. అలాంటిది ఆకాష్ దీప్ ఎగతాళి చేస్తూ బెన్ డకెట్ పైన చేతులు వేసి సెండ్ ఆఫ్ ఇవ్వటం, వెనకాలే వచ్చిన కేఎల్ రాహుల్ బెన్ డకెట్ పై నుంచి ఆకాష్ దీప్ చేతులు తీసేసి నీ పని నువ్వు చేసుకో అంటూ అక్కడ కొద్దిగా హెచ్చరించాడు. ఈ మ్యాచ్ కామెంటేటర్ గా వ్యవహరిస్తున్న దినేష్ కార్తిక్ ఆకాష్ దీప్ తీరును తప్పుబట్టాడు. ఇలాంటి ఎక్స్ట్రాలు వద్దు అంటూ హితవు పలికాడు. మరోవైపు సహనంగా ఉన్న బెన్ డకెట్ ను మెచ్చుకున్నాడు. ఒక బ్యాటర్ అవుట్ అయితే ఇలా ప్రవర్తించడం కరెక్ట్ కాదన్నాడు. అలాగే ఫిజికల్ గా తన మీద చేయి వేయడం కూడా తప్పే అన్నాడు. ఈ క్రమంలో కేఎల్ రాహుల్ మంచి మెచ్యూరిటీని చూపించాడని కూడా అన్నాడు. ఇలాగా యువ ఆటగాళ్ల వల్ల కొంతవరకు ఇలా జరుగుతుంది. అయితే ఈ మూడు ఒక ఎత్తు అయితే అసలు ఈ మ్యాచ్ కు ముందు పిచ్ క్యూరేటర్ తో గౌతమ్ గంభీర్ పెట్టుకున్న గొడవ అసలు నెక్స్ట్ లెవెల్. ఇక్కడ మ్యాచ్ క్యూరేటర్ తప్పు ఎంత ఉందంటే అక్కడ పిచ్ దగ్గర ఆటగాళ్ళు జనరల్ గా నుంచుంటారు. కెప్టెన్ కానీ హెడ్ కోచ్ కానీ కొంతమంది బౌలింగ్ కోచెస్ కానీ నుంచుని చూస్తుంటారు. అయితే ఇతను వచ్చి పిచ్చికి 2.5 మీటర్ల దూరంలో మీరు ఉండాలి, లేకపోతే ఊరుకునేది లేదు అంటూ వార్నింగ్ ఇచ్చాడు. అయితే నెక్స్ట్ డే ఇదే పిచ్ క్యూరేటర్ బెన్ స్ట్రోక్స్ తో పాటుగా ఇంకా కొంతమంది ఇంగ్లాండ్ ఆటగాళ్ళతో కలిసి పిచ్ ఎడ్జ్ మీద నుంచుని మరి అక్కడ కబుర్లు చెప్పుకుంటూ నవ్వుకుంటూ నానా రకాలుగా ఎంజాయ్ చేశారు. అయితే ఇది చూసిన గౌతమ్ గంభీర్ ఇదేంటని ప్రశ్నించాడు. అంతేకాదు ముందు రోజు కూడా గౌతమ్ గంభీర్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. ఏం చేస్తున్నావు నువ్వు, ఇదే నాకేమైనా క్రికెట్ కొత్త అనుకుంటున్నావా, లేకపోతే ఇంగ్లాండ్ పిచ్ మీద నేను ఎప్పుడు రావట్లేదు అనుకుంటున్నావా అంటూ లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చాడు. దానికి కోపం వచ్చిన ఈ పిచ్ క్యూరేటర్ నేను ప్రై ఆఫీసర్స్ కి కంప్లైంట్ ఇస్తానంటే నీ దిక్కున్న చోటు చెప్పుకోపో అంటూ చాలా గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు. ఇలాగా నాలుగో టెస్ట్ మ్యాచ్ అయ్యి 5వ టెస్ట్ మ్యాచ్ ముందే ఈ రకంగా ఇంత పెద్ద పెద్ద గొడవలు అయితే చోటు చేసుకున్నాయి అనమాట. ఇలాగా మ్యాచ్ ముందు నుంచి స్టార్ట్ అయిన తీరు ఇప్పటికి కూడా ఆ గొడవ కంటిన్యూ అవుతూనే ఉంది. ఇంకొంచెం తగ్గితే బాగుండేమో అనిపిస్తుంది. ఎందుకంటే గొడవల కారణంగా ఒక్కొక్కసారి ఆటగాళ్ళు వాళ్ళ సహనాన్ని కోల్పోతూ ఉంటారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.